అయినటువంటి యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియపరచుకుంటూ ఉన్నా. నా ఆరోగ్యం కొరకై మీ అందరూ కూడా ప్రార్థించారు. దేవుని మహాకృపను బట్టి ఈ 2 నెలలు నేను యూరిన్ బ్లాక్ అయిపోయి నాకు అనారోగ్య పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ప్రార్థన యొక్క సహాయాన్ని అందించినట్టుకు మేము మొట్టమొదటిగా మీకు వందనాలు తెలియపరచుకుంటున్నా. అలాగే మరి సమయాన జూలై మాసంలో 19వ తారీఖు రాయవెల్లి వెళ్ళాలి. ఇక్కడ ఆపరేషన్ డిసైడ్ చేశారు డాక్టర్లు కూడా. దాని కొరకు కూడా మీరు ప్రార్థించాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఉన్నాం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం విందాం. దాని ముందుగా మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఈ పరిశుద్ధమైన పాదాలకు వందనాలయ్యా. ఇదిగో తనని నీ వాక్యం అనే ప్రభువా పాదాలు ఎదుట మేము శిరస్సు ఉంచి మోకరించినైనా తండ్రి ధ్యానించినప్పుడు ప్రభా మమ్మల్ని సిద్ధపరిచారు, మీకు వందనాలు. అదేవిధంగా నీ పిల్లలు ప్రభా తండ్రి యూట్యూబ్ ఛానల్లో అనేక మంది చూస్తున్నారు. వారందరినీ కూడా ప్రభా నీ వాక్యం చేత ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరిచి మీరు మెయి తెచ్చుకోమని యేసు ప్రభు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. మంచిదండి. సమయాన ఆదికాండం 16వ అధ్యాయాన్ని 7వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దూత అరణ్యములో నీటి బుక్క యొద్ద అనగా షూరు మార్గములో బుక్క యొద్ద ఆమెను కనుగొని. ఇక్కడ ఆగుదాం. గత ఎపిసోడ్లో అబ్రహాం గురించి, అబ్రహాము భార్య శారాయి గురించి, ఐగుప్తురాలైనటువంటి దాసి ఆగర్ గురించి పై వచనాల్లో మనం విన్నాం వాక్యం. ఇప్పుడు ఈ దినాన మనం అదే అధ్యాయంలో క్యారెక్టర్ ఇక్కడ మారుతుంది. ఎవరు ఆ క్యారెక్టర్ అంటే అక్కడ రాయబడి మాట చూడండి. యెహోవా దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో యొద్ద ఆమెను కనుగొని. ఎవరేమి అంటే ఐగుప్తురాలైనటువంటి ఆగర్. పై వచనాల్లో మనం గమనించినట్టయితే ఆమె గర్భవతి ఉంది. శారాయి ఆమె పంపివేసింది. ఆమె వచ్చిన సందర్భాలలో యెహోవా దూత ప్రత్యక్షమై ఆమెని దర్శించాడు. అంత మాత్రం కాకుండా అక్కడ 7వ వచనంలో ఆత్మీయ సత్యం దాగి చూడండి. అక్కడ ఆమెను కనుగొని అంటే ఆమెని కనుగొనడం అనేటటువంటిది తండ్రినటువంటి యెహోవా దేవునికి ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి. ఒక కుటుంబ పక్షంగా ఆయన చేసినటువంటి కార్యాలు ఎంత గొప్పవి. ఆయన అబ్రహామును వదలలేదు, శారాయిని వదలలేదు, ఆగర్ని కూడా ఇక్కడ వదలలేదండి. ఎందుకంటే దేవుడు అందరినీ ఆశీర్వదించగలిగిన దేవుడు ఆయన. మన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు అందరినీ దీవించగలిగిన దేవుడు ఆయన. ఇక్కడ ఒంటరి దైపోయింది ఆగరు. అయినప్పటికీ కూడా ఆ ఒంటరితనంలో దేవుని యొక్క హస్తము ఆగరు ఉన్నట్టు ఉంది. ఇక్కడ వాక్యం చూడండి. తిరిగి రండి. 8వ వచనం చదువుకుంటాం. ఆదికాండం 16వ అధ్యాయం 8వ వచనం చూసినట్టయితే, శారాయి దాసి అయిన ఆగరు ఎక్కడి నుంచి వచ్చితవని, ఎక్కడికి వెళ్తున్నామని అడిగినందుకు అది నా యజమానురాలైన శారాయి దగ్గర నుండి పారిపోతున్నా అనెను. ఇది ఉన్న ఫ్యాట్ చెప్పింది ఆగరు. ఎక్కడి నుంచి వచ్చావు నువ్వు అంటే దేవునికి తెలియదా ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని దూతకి తెలియదా దేవుడు చెప్పినప్పుడు వినింది? అది కాదు అక్కడ సమస్య. ఏమిటి ఆ సమస్య అంటే ఎక్కడి నుంచి వచ్చావు అని వాళ్ళు పరామర్శిస్తున్నారు. అంటే అర్థమేంటి? ఎంత కేర్ తీసుకున్నారు చూడండి. మన జీవితాలలో కూడా నేను ఒంటరి వాడినే, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాను, అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నానని మనం లోకం వైపు చూస్తూ మనుషుల వైపు చూసి నష్టపోతున్నాం. అవమానం, నిందలు పొందుకుంటున్నాం. కానీ మన ప్రభువైన యేసు పాదాలు పట్టుకున్నప్పుడు ఆ ఒంటరితనం కాదు, కానీ ఆయన ఎల్లప్పుడూ
మానవుడికి తోడుగా ఉంటాడు ఆయన. అందుకనే నిర్గమాకాండంలో 33 వచ్చిన ఏమంటే, నా సన్నిధి నీ తోడుగా వచ్చునని మోషేతో మాట్లాడాడు మాట. దాని జోలి మనం వెళ్ళడం లేదు, కానీ ఒక వాక్యాన్ని గుర్తు చేసింది అంతవరకే. కానీ ఇక్కడ ఎంత కేర్ తీసుకున్నాడు చూడండి. షారాయి దాచిన ఆగరు ఎక్కడి నుంచి ఉచితమని ఎక్కడికి వస్తున్నావని అడిగినందుకు, అది నా యజమానులను షారాయి నుండి పారిపోతున్నాను. అందుకు వాళ్ళ వచ్చిన సమాధానం పెట్టి 9వ చూద్దాం. అప్పుడు యెహోవా దూత నీ యజమానుల దగ్గరకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అడిగి ఉండమని దానితో చెప్పాను. ఇది చాలా ఆశ్చర్యకరమైనమాట. ఎక్కడ నువ్వు అవమానం పొందావో, ఎక్కడ నిందలు పొందావో అక్కడికి నేను పంపిస్తున్నా. దేవుడు నేను అక్కడికి వెళ్ళమన్నాడు. వెళ్ళు, నీ యజమానురాలు ఉంది కదా షారాయి, తిరిగి వెళ్ళి అణిగిమణిగి ఉండు. నువ్వు మొట్టమొదటిగా ఆమె కించపరిచావు, నీచురాలుగా ఇచ్చావు షారాయిని. కానీ ఇప్పుడైతే నువ్వు ఎలాగండి అణిగిమణిగి ఉండాలి. ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, నింద వచ్చినప్పుడు, ఎదుటి వ్యక్తి శత్రువైనా కానీ నువ్వు క్రీస్తు ప్రేమ కలిగి ఆ ప్రేమను బట్టి ఆ శత్రువులను ప్రేమించాలి. ఇది యేసు ప్రభు చెప్పినటువంటి మాట. మరి ఈ సమయాన ఈ వచనం చూసుకొని ప్రార్థన ఆశీర్వాదం తీసుకుంటాం. చివరిగా ఆదికాండం 16వ అధ్యాయంలోనే చూడండి 10వ వచనం. మరియు యెహోవా దూత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, అది లెక్కింప వీడినంతగా విస్తారమైనది దానితో చెప్పాను. వా, ఎంత అద్భుతమైన మాట చెప్పాడండి ఇక్కడ. యెహోవా దూత నీ సంతానం నిశ్చయంగా విస్తరింపజేస్తున్నట్టున్నాడు. ఇదే వాగ్దానం కూడా అబ్రాహాము పక్షంగా దేవుడు ఇచ్చాడు. నీ సంతానాన్ని భూమి మీద వ్యాపింప చేస్తానన్నాడు. నలుమూలలో నీలో నుంచి జనాలు బయటకు తీసుకొస్తాను, ఆశీర్వదిస్తానని చెప్పాడు. గత ఎపిసోడ్ విన్నాం మనం. కానీ అదే వాగ్దానం ఇప్పుడు ఆఖరికి యెహోవా దూత ప్రత్యక్షమయ్యి ఈ మాట చెప్తున్నాడు. ఏమనంటే చూడండి, నీ సంతానం అంటే నీ సంతానం నిశ్చయముగా విస్తరింపజేస్తాడు. విస్తరించడానికి కాదు, కానీ అది లెక్కింప వీలైనంత విస్తారం దాంతో చెప్పాను. అంటే జనాభా ఎక్కడి నుంచి అభివృద్ధి పొందుతున్నారంటే ఆది కాండంలోనే 1వ అధ్యాయంలోనే, తర్వాత ఆదాముకి విస్తారమైనటువంటి దీవెనిచ్చాడు. మీరు ఫలించండి అన్నాడు, అభివృద్ధి పొందండి, భూమిని నిండించండి అన్నాడు. అదే వాగ్దానము నోవాహుకి ఇచ్చాడు. అదే వాగ్దానం ఇప్పుడు అబ్రహాంకి ఇచ్చాడు. అదే వాగ్దానం ఇప్పుడు ఆగరికి ఇచ్చాడు. ఇక్కడ దేవుళ్ళు ఎటువంటి మార్పు లేదు. ఆయన నిన్న నేడు ఒకే రీతిగా ఉన్న దేవుడు ఆయన, మన ప్రభువైన క్రీస్తు. ఆయన్ని మనం ఆరాధించాలి, ఆయన్నే ఘనపరచాలి. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుని ఆశీర్వాదం తీసుకున్నాం. పరిశుద్ధుడా నీ కొందనాన్నైనా ఈ సమయాన ఈ వాక్యం దగ్గరికి వచ్చాం ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మంది నాయన నీ వాక్యం వింటూ ఉన్నారు. అబ్రహాం గురించి నాయన, మరి షారాయి గురించి, ఆగరు గురించి నాయన తండ్రి 16వ అధ్యాయంలో ఆదికాండంలో మేము చూస్తూ వస్తున్నాం, వివరిస్తున్నాం. మీరు ఇచ్చిన ప్రతి మాటని జ్ఞాపకం చేసుకుంటూ వింటున్న ప్రజలందరూ కూడా ఆత్మీయంగా బలపరచమని, స్థిరపరచమని, నీ కవిట్ల భద్రపరచమని యేసు ప్రభు నామమున పేరిట ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమును యూట్యూబ్ ఛానల్ ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ ఇది మొదలుకొని సదాకాలం తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రభునామములో మీ అందరికీ వందనాలండి.